మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్లు వివాదాలు ఎదుర్కొన్నాయి. హైదరాబాద్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు క్షణాల్లో అయిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. మ్యాచ్ కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు యాజమాన్యం అభిమానులను నిరుత్సాహపరుస్తోందా? మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు నగరానికి వస్తుండటంతో మ్యాచ్ పై అభిమానులు క్రేజ్ పెరిగింది. అయితే అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు టికెట్లు భారీగా పెంచింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. గురువారం సాయంత్రం 5 గంటలకు అధికారిక యాప్ ద్వారా టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే దాదాపు 6 లక్షల మందికి పైగా అభిమానులు ఆన్లైన్ క్యూలో వేచి ఉండడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల కోసం ఇంతటి పోటీ ఏర్పడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. చాలా మంది అభిమానులకు గంటల తరబడి వేచి చూసినా నిరాశ ఎదురైంది. సాధారణంగా అందుబాటులో ఉండే గ్యాలరీ టికెట్ల ధరలను సైతం ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా పెంచిందని ఆరోపణలు వస్తున్నాయి. 750 రూపాయలు ఉన్న టికెట్ ధరను ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు పెంచారు. అలాగే మిగతా టికెట్లను కూడా పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. డిమాండ్ ను సాకుగా చూపి సామాన్య అభిమానులకు భారం కలిగించేలా ధరల నిర్ణయం ఉందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్రికెట్ ను వ్యాపారంగా మార్చవద్దని స్థానిక అభిమానులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. విక్రయాలు మొదలైన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ బోర్డులు పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. కావాలని టికెట్లను బ్లాక్ మార్కెట్ కు మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.